దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యములో ఉన్న సత్యములను మేము గ్రహించినట్లుగాను మా హృదయాలను తెరవజేయండి ప్రభువా. నీ వాక్యం సత్యం ప్రభువా. నీ వాక్యానుసారంగా నడుచుకునే కృప మాకు దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. ఇందులో ఒక కుటుంబం కనిపిస్తుంది. భార్య భర్త కనిపిస్తున్నారు. భర్త పేరు అననీయ, భార్య పేరు సప్పీరా. వీరిద్దరిని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వీరు ఎటువంటి మనుషులో ఒకసారి చూద్దాం. ఇద్దరికి ఒక పొలం ఉంది. ఆ పొలాన్ని అమ్మి డబ్బులు తీసుకొని వచ్చి అపోస్తలుడైనటువంటి పేతురు గారి పాదముల దగ్గర పెట్టాడు. ఆ డబ్బులు దేవుని సేవలో ఉపయోగించండి అని పెట్టాడు. ఓకే. అననీయ సప్పీరాలు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు అయితే డబ్బులు తెచ్చి ఇచ్చుండేవారా? పూర్తిగా డబ్బులు వారి దగ్గరే ఉంచుకొని మా దగ్గర ఏమీ లేదండి అని చెప్పి పేతురు గారితో చెప్పారనుకోండి, ఒక రకమైన మనుషులను అనుకోవచ్చు. లేదా మాకు పొలమే లేదండి అని అబద్ధం ఆడితే అదొక రకమైన మనుషులు అనుకోవచ్చు. పొలముందన్న విషయం సంఘంలో ఉన్న వ్యక్తులకు తెలుసు. అమ్మారన్న విషయం కూడా సంఘానికి తెలియజేశారు వాళ్ళే. అంతే కదా. పొలం డబ్బులు అమ్మి డబ్బులు తీసుకొని వచ్చి, ఇదిగో నయ్యా పొలం డబ్బులు వచ్చాయి, దేవుని సేవకు ఉపయోగించండి అని చెప్పి ఇచ్చారు. అవునా?
మేము పొలమే అమ్మలేదు, మాకు పొలము లేదు, ఏమీ లేదని చెప్తే పేతురు గారు ఏమని అంటారా? పేతురు గారు ఏమని అంటారా? పోనీ సంఘంలో వారు ఏమైనా అంటారా? పోనీ అననీయ సప్పీరాలను పేతురు గారు ఏమైనా బలవంతం చేసి నువ్వు పొలమమ్ము, దేవుని సేవకి ఇవ్వాలి, దేవుని సంఘానికి రాయాలి అని ఏమైనా అన్నాడా? మరి అననీయ సప్పీరాలు వాళ్ళ అంతగా వాళ్ళే పొలాన్ని అమ్మారు. మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? పేతురు గారు బలవంతం చేయలేదు, అమ్మండరా దేవుని సంఘానికి ఇవ్వండరా అనలేదు. నీకు పొలం ఉంది కదరా నువ్వు అమ్మని ఏ సంఘంలో వ్యక్తి కూడాని అననీయ సప్పేర దంపతుల్ని వాళ్ళ ఫ్యామిలీని నీకు పొలం ఉంది, మాదే అమ్మేసి మేము తీసుకుని రావాలా, మీది కూడా అమ్మి తీసుకోరారా అని చెప్పి ఎవడైనా బలవంతం చేసినట్లు దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉందా? లేదు. ఆ కాలంలో దేవుని సంఘంలో వాలంటరీగా, అంటే ఎవరు చెప్పకుండానే వాళ్ళకున్న బంగారం అమ్మి డబ్బులు తీసుకుని వచ్చి దేవుని సేవకి ఇచ్చేవారు. వాళ్ళకి ఇల్లుంటే ఇల్లు అమ్మి దేవుని సేవకి తీసుకుని వచ్చేవారు. ఇతనికి పొలం ఉంది, పొలం అమ్మాడు. ఇంతకీ ఈ దంపతులు ఇద్దరు ఏ కేటగిరీకి చెందిన వారని మీరు భావిస్తున్నారు? మంచోళ్ళ చెడ్డోళ్ళ? రెండూ కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప! ఇంతకీ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ చెప్పండి. మీకేమనిపిస్తుంది అననీయ సప్పీరాలను చూస్తే? మంచోడంటావా అననీయ? అసలు వీళ్ళు మంచి వాళ్ళు కాకపోతే పొలాన్ని అమ్మేమయ్యా అని చెప్పి డబ్బులు ఎందుకు తీసుకొస్తారు? అంతే కదా. అసలు లేనే లేదని చెప్పేస్తే ఒక పని అయిపోయింది కదా, అంతే కదా. మామూలుగా ఆలోచించండి. ఇద్దరూ ప్లాన్ చేసుకొని నువ్వు ముందెళ్ళురా అని చెప్పి భర్తతోని 3 గంటల తర్వాత భార్య రావడం. పేతురు గారు అడిగినప్పుడు ఇంతకే అమ్మారా అంటే ఇంతకు కాదు, ఇంకా ఎక్కువకే అమ్మేమన్న నిజాన్ని దాచిపెట్టి వాళ్ళు ప్రవర్తించారు. ఈ మనుషులను, ఈ ఇద్దరిని అననీయ సప్పీరాలను మీరు ఏ కేటగిరీలో వేస్తారు చెప్పండి? మంచోళ్ళ చెడ్డోళ్ళ? సగం మంచోళ్ళు సగం చెడ్డోళ్ళ? ఆలోచిస్తూ ఉండండి. రెండవ ప్రశ్న ఇప్పుడు చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు ఒకసారి చదువుకుందాం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా, ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితిని అని చెప్పెను. వారు దానితో మాకేమి నీవేమి చూచుకొనుమని చెప్పగా నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఊరి పెట్టుకొనెను. ఎవరితను? యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి. తెలుసు కదా? తెలుసా లేదా? మళ్ళీ చెప్పాలా? ఈ వ్యక్తి యేసు ప్రభువుని అమ్మడానికి బేరం పెట్టిన వ్యక్తి. 30 వెండి నాణెములకు బేరం పెట్టాడు యేసు ప్రభువుని. యేసు ప్రభువును అప్పగించినటువంటి వ్యక్తి పేరు యూదా ఇస్కరియోతు, మనకి తెలిసిందే. 30 నాణేలకి ప్రధాన యాజకుల దగ్గర డబ్బులు 30 వెండి నాణేలు తీసుకొని యేసు ప్రభు పలానా తోటలో ఉన్నాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతడి యేసు ప్రభు, అతను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని
ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు ప్రధాన యాజకులతో యూదా ఇస్కరియోతు. ఓకే, ఈ యూదా ఇస్కరియోతు యేసు ప్రభు ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడిన తర్వాత యూదా ఇస్కరియోతు చూస్తున్నాడు. ఇప్పుడు అయ్యో, మా గురువు గారిని యేసు ప్రభుని నేను అనవసరంగా అప్పగించాను. ఆయన నిరపరాధి. ఈ నిరపరాధి రక్తాన్ని నేను అనవసరంగా నా నెత్తిన తెచ్చి పెట్టుకున్నానే, నేను పాపము చేశాను అని యూదా ఇస్కరియోతు అనుకున్నాడు. తర్వాత యూదా ఇస్కరియోతు తాను చేసినటువంటి ఈ పాపమునకు, ఈ తప్పునకు పశ్చాత్తాపపడ్డాడు అని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. అవునా? అంటే బాధపడ్డాడు. అనవసరంగా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, యేసు ప్రభువుని అప్పగించాను, మా గురువు గారిని అప్పగించాను, తప్పు చేశాను అని బాధపడ్డాడు, పశ్చాత్తాపపడ్డాడు. పడడమే కాకుండా 30 వెండి నాణాలు తీసుకున్నాడు కదా, ఆ 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి 30 నాణాలు మీరు ఇచ్చారు కదా, మీరు తీసుకోండి అంటే, మాకేంటికి 30 నాణాలు, నువ్వే నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అని సమాధానం ఇస్తారు. ఆ 30 వెండి నాణాలు తీసుకొని ఇస్కరియోతు యూదా ధర చేతితో పట్టుకొని దేవాలయంలో ఇసిరి కొడతాడు. 30 వెండి నాణాలకి యేసు ప్రభు నమ్మినటువంటి యూదా ఇస్కరియోత ఇప్పుడు ఆ 30 వెండి నాణాలని దేవాలయంలో విసిరికొట్టాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు అనే వ్యక్తి గురించి మీరు చెప్పాలి. ఇంతకీ యూదా ఇస్కరియోతు మంచివాడా చెడ్డవాడా? పశ్చాత్తాపడ్డాడా? అయ్యో తప్పు చేశానని బాధపడ్డాడా? పడ్డాడా లేదా? 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళి తిరిగి దేవాలయంలో విసిరివేశాడా? తీసుకొని ఇల్లు కట్టుకున్నాడా? పొలం కొనుక్కున్నాడా? పడేశాడా? బాధపడ్డాడా? పశ్చాత్తాపడ్డాడా? ఇతను మంచి వ్యక్తా చెడ్డ వ్యక్తా? ఎంతకీ యూదా ఇస్కరియోతు ఏ కేటగిరీలో పెడతారు మీరు? ఏ కేటగిరీలో పెడతారు? మంచివాడా చెడ్డవాడా? చెప్పండి. అననీయ సప్పీరాల గురించి మనం చెప్పండి. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? పూర్తిగా దాచుకోలేదు పొలాన్ని డబ్బులు, కొంతనే దేవునికి తీసుకుని వచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? వారు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? సమాధానం చెప్పండి. మంచి చెడు కాని వ్యక్తులా? మనము ఆ మనుషులను చూస్తే మనకి చాలా విషయాల్లో వాళ్ళు మంచి వాళ్ళుగా కనిపిస్తున్నారు. అవునా? నిజంగా అననీయకి సప్పీరికి దుర్బుద్ధిగానే ఉన్నట్లయితే పొలమే అమ్మకపోయిందురు. అంతే కదా? పొలం అమ్మినా సరే మేము ఎందుకు దేవుని సేవకుడికి చెప్పాలి, మా ఇంట్లోనే డబ్బులు దాచుకుంటాం, పొలం అమ్మలేదు ఏం అమ్మలేదు, చక్కగా రోజు బిర్యానీ చేసుకుని వండుకొని తినేవారు. అంతే కదా? వాళ్ళు మంచి వాళ్ళే, ఒకవైపున చూస్తుంటే మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారు. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువుని అప్పగించినంత వరకు మనకి చెడ్డవాడిగా కనిపిస్తున్నాడు, కానీ అతనిలో కూడా తాను తప్పు చేశాడనే పశ్చాత్తాప భావం కలగడం, బాధపడడం, నాకు ఈ 30 వెండి నాణాలు కూడా నాకు వద్దు, తీసుకోండి ప్రధాన యాజకులారా, మీ దగ్గర అనవసరంగా నేను చేసుకున్నాను, నేను అనవసరంగా తప్పు చేశాను, ఏ పాపము చేయని యేసు ప్రభు నేను అనవసరంగా అప్పగించాను, నా వల్ల తప్పు అయింది, పాపమైంది, నేను బాధపడుతున్నాను, ఇదిగో మీరు నాకు 30 వెండి నాణాలు ఇచ్చారు కదా, ఇదిగో తీసుకోండి అని చెప్తే ఇచ్చాడు. అంటే అతని మనస్సు ఎలాంటిది? యూదా ఇస్కరియోతుది. అతని కూడా ఒక విధంగా చూస్తే మంచివాడే. ఆ మనసు రావాలి కదా? రావాలా లేదా? నిజంగా యూదా ఇస్కరియోతులో ఆ మంచితనం లేకపోతే యేసు ప్రభుని సిలువ మీద వేస్తే వేయనివ్వండి, నాకు 30 వెండి నాణేలు దొరికాయి, దీంతో నేను ఏదో చేసుకుంటాను, నేను ఇల్లు కొనుక్కుంటాను, పొలం కొనుక్కుంటాను, నేను జీవితంలో సెటిల్ అవుతాను అనుకుని ఉండేవాడు.
కానీ తన మనస్సులో బాధపడి పశ్చాత్తాపడ్డాడు యూదా ఇస్కరియోతు యూదా. మనకేమర్థమవుతుంది? ఎందుకు ఈ మనుషులాగా అయిపోతున్నారు? మంచిగానే ఉన్న వ్యక్తులు ఎందుకు ఇలా తయారవుతున్నారు, ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు అనేది మనం గమనించాలి. ఆ కేటగిరీ వ్యక్తులమే మనం కూడా, ఇందులో ఒక క్యారెక్టర్ దూరుతాడు, వాడి పేరే సైతాన్. వీడేం చేస్తాడంటే, మనస్సులో ఎవరికైనా సరే కొంచెమైనా దుర్బుద్ధి ఉందనుకోండి, అని పట్టుకుంటాడు. అనవసరంగా ఎందుకు పొలం డబ్బులంతా ఇవ్వాలి అని చిన్న ఆలోచన అననీయ సప్పీరా మనసులో పుట్టించాడు. దేవుని యొక్క మాటలో మనం చూసాము. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే అపోస్తులుడైనటువంటి పేతురు గారు అడుగుతున్నారు. 4వ వచనంలో ఏమని అడుగుతున్నారు? 3-4 వచనాలు చదవండి. ఏమంటున్నాడు? అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? అది నీ యొద్దనున్నప్పుడు. ఆగండి, ఏమని మాట్లాడుతున్నాడు దేవుని సేవకుడు పేతురు గారు? అననీయ, సైతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు, నీవు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నము చేస్తున్నావు అన్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 5 నుంచి 9 వచనాలు చదువుకుందాం. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువాడు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు ఎందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే యున్నవి వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను. ఇక్కడ దేవుని సేవకుడు అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడినటువంటి మాటలు మనం చూడాలి. అననీయతో అంటున్నటువంటి మాటలు మనం చూస్తే, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, మొదటి విషయం ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునితో అబద్ధమాడారు అన్నాడు. రెండో విషయాన్ని చూస్తే, పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చారు. మూడో విషయాన్ని చూస్తే, ప్రభు యొక్క ఆత్మను శోధించారు. 3 విషయాలు కనిపించాయా? ఇవి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉన్నవి. అననీయ సప్పీరులకు ఇంత జరుగుతుందని విషయం వారికి తెలియదు. వారు అబద్ధమాడితే, విషయాన్ని దాచిపెట్టి మాట్లాడితే అది దేవునితో అబద్ధమాడుతున్నట్లు అన్న విషయం అననీయ సప్పీరకు తెలిసిందా? పేతురు గారితో అబద్ధమాడుతున్నామని అనుకుంటున్నారు అననీయ సప్పీరా.
ఆ విషయాన్ని దాచిపెట్టి మాట్లాడుతుండడం వల్ల పేతురు గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారు అన్నారు. అసలు దేవుని ఆత్మను మోసపుచ్చడం మనిషికి సాధ్యమేనా? దేవుని ఆత్మను మోసపుచ్చడం మనిషికి సాధ్యమవుతుందా? అవుతుందా? అవుతుంది. అపొస్తలుడైన పేతురు గారు అంటున్నారా, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ఎందుకయ్యా సిద్ధపడ్డారు మీరిద్దరూ అన్నాడు. అవునా? తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? మీరిద్దరూ ప్రభు యొక్క ఆత్మను శోధించారు అన్నాడు. ఏమన్నాడు? మీరు చెప్పండి, నాకే పొలం ఉంది, నేను అమ్మాను, దాని వెలలో కొంత దాచుకున్నాను, తీసుకొని వచ్చి పాస్టర్ గారికి ఇచ్చాను. పాస్టర్ గారు అడుగుతున్నారు, ఎంతకైనా అమ్మావు అంటే అంతకైనా అమ్మానయ్యా అని ఒక అబద్ధమాడి ఆ డబ్బును అక్కడ పెట్టి దేవుడికి ఇచ్చానన్న ఆలోచనతో ఉన్నాను నేను అనుకుందాం. ఒక విషయాన్ని అబద్ధమాడడం వలన అననీయ సప్పీరాలు తెలియకుండా చేసినటువంటి 3 విషయాలను చూడండి, గమనించండి, జాగ్రత్తగా మనస్సు పెట్టి ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని 3 విషయాలు జరిపించాడు సైతాను అననీయ సప్పీరాల చేత. ఒక్క అబద్ధము వెనక ఎంత జరిగిందో చూడండి. మొదటిది, పరిశుద్ధాత్మనే మోసపుచ్చడానికి ప్రయత్నము చేసిన వ్యక్తిగా ఆ వ్యక్తి దేవుని దృష్టిలో గుర్తించబడ్డాడు. వీరు దేవుని ఆత్మను మోసపుచ్చే వ్యక్తుల కేటగిరీలోనికి వెళ్ళిపోయాడు. అసలు ఏం మోసపుచ్చాడు? ఏం మోసపుచ్చాడు? చూస్తే మనం ఆలోచన చేశాము, మనుషులు మంచివారిగానే కనిపిస్తున్నారు కదా. ఆ మనుషులు మంచివారిగా కనిపించడం లేదా? కొంతనే తెచ్చిచ్చారు కదా, మొత్తం మింగికంట. చూస్తే మనుషులు మంచివారిగా కనిపిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అపొస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా చెప్పుతున్నటువంటి మాట ఏమిటంటే, అరే మీరు దేవునితో అబద్ధమాడారు. మొదటి నింద. రెండోది, దేవుని పరిశుద్ధ ఆత్మను మోసపుచ్చారు. 2. మూడవది, ప్రభు యొక్క ఆత్మను శోధించారు. మీరు ఆలోచన చేయండి బాగా కూర్చొని, నా పొలాన్ని నేను అమ్మడం ఏంటి, ఆ డబ్బులు నేను కొంత దాచుకోవడం ఏంటి? అది నా పొలమే, నా పొలాన్ని నేను అమ్మినప్పుడు కొంత దాచుకునే హక్కు నాకు లేదా? ఉండదా? ఉండదా? దాన్ని తీసుకొని వచ్చి నేను అపొస్తలుడైన లేదా దేవుని సేవకుడి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు అలాగ మాట్లాడుతున్నాడు ఎందుకు? నీవు మోసం చేస్తున్నావు, దేవుని ఆత్మను మోసం చేస్తున్నావు. సైతాను యొక్క తెలివితేటలు అన్నీ ఇన్ని కాదు, గుర్తుపెట్టుకోండి. మనం మంచివారిగా కనిపించవచ్చు, మన దృష్టిలో మంచివారిగా కనిపించవచ్చు. మనం కూడా అననీయ సప్పీరా కేటగిరీలోనికే వస్తాం, యూదా ఇస్కరియోతు కేటగిరీలోనికే వస్తాం. పశ్చాత్తాపడతాం, బాధపడతాం, మొత్తం మింగేం, మొత్తం దాచుకోం, పూర్తిగా నిజం చెప్పం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వారు దేవునితో అబద్ధమాడిన కేటగిరీలోనికి వెళ్ళిపోతారు. ఆ విషయం అననీయ సప్పీరాకి తెలిస్తే ఈ విధంగా చేయకపోయిందరు. కానీ దేవుని యొక్క దృష్టిలో అలాగూ ప్రవర్తించేవారు ఏ ఏ కేటగిరీలోనికి వెళ్ళిపోతారో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అవునా? 3 గంటల ముందు వచ్చాడు భర్త, అబద్ధమాడాడు, చచ్చిపోయాడు.
ఆయన్ని తీసుకొని వెళ్ళి పాతి పెట్టారు. ఇదంతా తెలియక వాళ్ళ భార్య 3 గంటల తర్వాత వచ్చింది. ఆవిడ అబద్ధం ఆడింది, చచ్చిపోయింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా మొత్తం సీన్ ఆలోచిద్దాం. భార్య భర్తలు చూస్తే మంచి వాళ్ళే. భార్యాభర్తలు చూస్తే మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళుగానే కనిపిస్తున్నారా? దేవుణ్ణి వెంబడించేవారుగా కనిపిస్తున్నారా? దేవుని సేవకి అమ్మి కూడా తెచ్చారా? వాళ్ళు పొలాన్ని కూడా అమ్మి తెచ్చారా? కొంతైనా కానుక ఇచ్చారా? ఇచ్చారా? మంచి వాళ్ళుగానే కనిపిస్తున్నారా? చచ్చిపోయారు, ఎదురు చచ్చిపోయారు, దేవునితో అబద్ధమాడారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, దేవుని శోధించారు. ఇవన్నీ ఎలాగ జరుగుతాయి? అలాగే జరుగుతాయి, అలాగే జరుగుతాయి. ఒక తప్పు వెనక, ఒక పాపము వెనక చాలా విషయాలు ఉంటాయి. మనకు తెలియదు, మనము వాటిని గుర్తించలేము కూడా. అననీయ సప్పీరాలు కూడా గుర్తించలేదు. సైతాను ప్రేరేపించాడు వాళ్ళని. వాళ్ళు అనుకున్నారు కొంత డబ్బులే కదా, ఉంచుకుందాం తప్పేముంది అనుకొని దాచుకొని ఒక్క చిన్న అబద్ధంగా చెప్పారు. కానీ దేవుని దృష్టిలో ఎందుకు ఎంత పెద్ద తీర్పు, ఇన్ని విషయాలు వారి విషయాల మీద మాట్లాడబడ్డాయి? సాతాను తంత్రగాడు, గుర్తుపెట్టుకోవాలి. సాతాను మనం ఏదైనా సరే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నామంటే మనకు కనిపించింది ఒకటే, కానీ సాతానుకు తెలుసు చాలా విషయాలు దాని వెనక ఉంటాయి. దేవుని దృష్టిలో కూడా చాలా విషయాలు ఉంటాయి. సాతాను యొక్క తంత్రాల్లో అనేకమైనటువంటి విభాగాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు చూసాం కదా, పోనీ ఒక్క విషయం గురించి ఆలోచన చేద్దాం. డబ్బులు కొంత దాచుకొని కొంత తీసుకొని వస్తే దేవుని అది శోధించడం ఎలాగవుతుంది చెప్పండి? దేవుణ్ణి శోధించడం అవుతుందా చెప్పండి? మన బుర్రలో కూడా ఉంది అది. అందుకే చెప్తున్నాను, వాడు మనుషులను, మనలాంటి వారిని దేవుణ్ణి శోధించేటట్లుగా చేస్తాడు. మనకు తెలియదు, ఏముందిలే చిన్న అబద్ధమే కదా, ఏముందిలే చిన్న విషయమే కదా, అక్కడ ఏదైనా పెట్టుకోండి. మనకు కనిపించింది ఒకటైతే దాని వెనక కొన్ని దాగి ఉంటాయి. అది అపవాదికి తెలుసు, దేవునికి కూడా తెలుసు. అపోస్తలుడైన పేతురు గారు అననీయ సప్పీరాలతో మాట్లాడిన మాటలు చూస్తే అవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు సాతాను యొక్క కుట్ర ఏమిటో తెలుసా? నీవు లేదా నేను దేవుణ్ణి శోధించేటట్లుగా చేస్తాడు. చూద్దాం, చూడండి ఎలాంటి వాడో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయపు శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో
ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు సైతాను. వచ్చి ఎక్కడికి పట్టుకొని వెళ్ళాడు? పరిశుద్ధ దేవాలయ శిఖరం మీదకు పట్టుకొని వెళ్ళాడంట. ఎవరిని? మన ప్రభు అయిన యేసు ప్రభుని పట్టుకొని వెళ్ళాడు. ఎక్కడికి? దేవాలయపు శిఖరం దగ్గరికి పట్టుకొని వెళ్ళి అక్కడ యేసు ప్రభుకి బైబిల్ రిఫరెన్స్లు చెప్తున్నాడు. బైబిల్ వాక్యం ఒకటి ఉంది, నీకు తెలుసా? యేసు ప్రభు ఏంటి చెప్పు? నీవు గాని కింద పడితే నీ పాదాలకి రాయి తగలకుండా ఆయన, అంటే దేవుడు దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అనే వాక్యం ఉంది కదా, నీకు తెలుసు కదా అన్నాడంట. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తుతో అపవాది ఆ వాక్యాన్ని అయితే మాట్లాడుతున్నాడు. వాడిని ఏమనాలి? వాక్యమై ఉన్నటువంటి ప్రభువుతో బైబిల్ వాక్యాన్ని రెఫరెన్స్ చూపించి చెప్పుంటాడు. కీర్తనలు అది ఇది అని చెప్పి 2 రెఫరెన్స్లు చెప్పి, దీని ప్రకారం నువ్వు ఇప్పుడు దూకితే నీ తండ్రి పైనుంచి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, దూకితే నీ పాదాలకి చిన్న రాయి కూడా, గులక రాయి కూడా తగలకుండా దేవదూతలు వచ్చి పట్టుకుంటారని రాయబడింది కదా, దూకు అని చెప్తున్నాడు యేసు ప్రభువుతో. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి? నీ ప్రభువును శోధింపకూడదని ఇంకొక దగ్గర రాయబడి ఉంది, నీకు తెలుసా అన్నాడు. నోరు మూసేశాడు. ఇంతకీ అపవాది యొక్క ప్లాన్ ఏంటి? యేసుక్రీస్తుతో ఏమి చేయించాలనుకున్నాడు? ఏం చేయించాలనుకున్నాడు అపవాది? శోధించాలి, దేవుణ్ణి శోధించాలి అనుకున్నాడు. వాడు ఆ పాపాన్ని చేయించి మనుషులను బోల్తా కొట్టించాలని ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. విషయం ఏమిటంటే, మనకు డైరెక్ట్గా తెలియదు మనం కూడా దేవుణ్ణి శోధిస్తున్నామని. నా పొలం డబ్బులు నేను అమ్ముకొని, నా పొలం డబ్బులు నేను కొంత దాచుకొని, దాన్ని తీసుకొని వచ్చి నేను అబద్ధం చెప్తే దేవుణ్ణి శోధించడం ఎలాగవుతుంది? మీరు ఆలోచన చెప్పండి. ఐన్స్టీన్స్ ఎలాగవుతుంది? దేవుణ్ణి శోధించడం ఎలాగవుతుంది? చూసారా? మన ఊహకు కూడా అందదు అదే. మనమేముంది, అబద్ధమే కదా, అబద్ధమే కదా అనుకుంటాం. మనము చేసే ప్రతి ఆజ్ఞ అతిక్రమం వెనక చాలా విషయాలు ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ మన చేత చేయించి ఆడు తప్పుకుంటాడు పక్కకి. అరణ్య సప్పీరాలు పొలం కొనడానికి, పొలం అమ్మడానికి వెళ్తునేటప్పుడు బాగానే ఉన్నారు మనుషులు, విశ్వాసులు. ఎప్పుడైతే పొలం అమ్మారో మనస్సులో ఒక ఆలోచనను, ప్రేరేపణను పుట్టించాడు. కొంచెం దాచుకో, మరీ దేవుని సేవకి ఇచ్చేస్తావా? తప్పు కదా. మరీ దేవుని సేవకి ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు? నీకున్నది ఒకటే పొలం, ఎందుకు ఇలా చేస్తున్నావు? అవును కదా, ఎందుకు చేస్తున్నాను, వద్దు వద్దు అని ఒక ఆలోచన చేసుకొని చేశారు. అక్కడ తప్పు జరిగిందంటారా? చెప్పాలి, లాయర్ లాగా ఆలోచించండి. అక్కడ తప్పు జరిగిందా? దేవుడు అక్కడ ఏమైనా సరే నువ్వు తప్పు చేసేవని అంటాడా? ప్రభువా నాకు కొంత డబ్బులు కావాలి, ₹1,00,000 అమ్మాను, ఒక 20,000 నేను ఉంచుకొని 80,000 దేవుని యొక్క సేవకి ఇద్దామనుకుంటున్నాను. అరే ఇవ్వకపోయినా ఏమంట దేవుడు?
నాకు ఈ ₹1,00,000 కూడా అవసరం ఉన్నాయి ప్రభువా, నేను దేవుని సేవకి ఇవ్వాలి, కానీ నేను ఇవ్వలేను, నాకు అవసరం ఉందంటే దేవుడు ఏమైనా బలవంతంగా పీక్కొని తినేస్తాడా? తింటాడా? అలాంటి వాడా దేవుడు? మరి ఎక్కడ పొరపాటు జరిగింది? పొలం అమ్మడంలో జరిగిందా? ఆలోచించడంలో జరిగిందా? డబ్బులు దాచుకోవాలనే ఆలోచన అననీయక సప్పేరు రావడం పొరపాటు అయ్యిందా? అక్కడ జరిగిందా? అక్కడ జరిగిందా? భార్యాభర్తలు ఒకరి తర్వాత ఒకరు రావడంలో జరిగిందా? మరి ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? ఆలోచన చెయ్యండి, ఎక్కడ జరిగిందో. ఎక్కడ జరిగింది? దేవుని యొక్క సేవకుడు అడుగుతునేటప్పుడు ఎంతకైనా రా అమ్మావు. మరి పేతురు గారికి ఎందుకు డౌట్ వచ్చిందో? పేతురు గారు ఏమైనా పొలంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎంతకరా అమ్మారని ఎంక్వైరీ చేశాడా? మరి ఆయన ఎందుకు ఆపరేషన్? వెరీ గుడ్, డబ్బులు తెచ్చారా? ఏయనరా ఖజానాలో దేవుని యొక్క సేవకి, అన్నం తినడానికి, పేదవారికి అన్ని ఏర్పాట్లు చేయడానికి సరిపోతుంది. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగా అనాలా? అనకుండా పేతురు గారు ఎందుకు ఈ పొలాన్ని ఎంతకే అమ్మేవా అన్నాడు. ఏమిటది? అసలు ఆ ప్రశ్న పరిశుద్ధాత్ముడు పేతురు గారి ద్వారా ఎందుకు వేయించాడు? జాగ్రత్తగా ఆలోచించాలి, మిస్ అవ్వద్దు పాయింట్. ఎందుకు వేయించాడు? ఎందుకు వేయించాడు? పొరపాటు జరిగిందన్న విషయం పేతురు గారు ఎలాగూ గ్రహించారు? ఎక్కడ పొరపాటు జరిగింది? పేతురు గారు అప్పటికి చెప్తారు, ఆ పొలం అమ్మినప్పుడు అది నీదే కదా, ఆ పొలం నీదే కదా, దాని డబ్బులు నీ దగ్గర ఉండేటప్పుడు నీవే కదా, నువ్వు ఎందుకు అబద్ధమాడుతున్నావు? ఇక్కడ సమస్య డబ్బులా, అబద్ధమా? నువ్వు చెప్పు. సమస్య డబ్బులా, అబద్ధమా? చెప్పండి. సమస్య డబ్బులా, అబద్ధమా? డబ్బులా, అబద్ధమా? ఇదే సైతాను వచ్చి శోధించినప్పుడు యేసుప్రభు కూడా చెప్తాడు, మనుషుడు రొట్టె వలన కాదు దేవుని మాట వలన జీవిస్తాడన్నాడు. నిజంగా ఆ సంఘం అంతా కలిసే జీవిస్తూ ఉంది. ఈ డబ్బులతో రొట్టెలు చేసుకొని తింటేనే వాళ్ళు బతుకుతారా? మరి సమస్య ఎక్కడా? ఎవరు చేశారు ఈ కుట్ర? ఎవరు ఈ కుట్రలో నశించిపోయారు? మంచి ఫ్యామిలీ, మంచి మనస్తత్వం గల వ్యక్తులే. కానీ ఒకానొక చోటన సైతాన్ని వారి జీవితంలో ప్రవేశించినట్లుగా అనుమతించారు. అబద్ధం ఆడడానికి వారు ఎప్పుడైతే అనుమతించారో, యథార్థతను ఎప్పుడైతే కోల్పోయారో, అప్పుడు మొదలైంది దేవునిని శోధించడం. అప్పుడు మొదలైంది దేవునితో అబద్ధమాడడం. అప్పుడు మొదలైంది పరిశుద్ధ ఆత్మను కూడా మోసపరిచే ప్రక్రియ. అక్కడే మొదలైంది. ఇస్కరియోతు యూదా కూడా పాపం అదే పొరపాటు చేశాడు. ఇస్కరియోతు యూదా చూస్తే మీకు తెలుసా, 12 మంది శిష్యులుగా యేసు ప్రభు ఏర్పరచుకున్న ఒక వ్యక్తిలో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అవునా? వారందరికీ దెయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని యేసు ప్రభు ఇచ్చాడు. అద్భుతములు చేసే అధికారాన్ని యేసు ప్రభు ఇస్కరియోతు యూదాకు కూడా ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా అద్భుతములు, సూచక్రియలు చేసి దెయ్యాలను వెళ్ళగొట్టిన వ్యక్తుల్లో కూడా ఇస్కరియోతు యూదా అని యేసు ప్రభు యొక్క శిష్యుడు కూడా ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. అప్పుడప్పుడు ట్రెజరర్గా పనిచేస్తూ కొంచెం కొంచెం కానుకల్ని పక్కన తీసి పెడుతూ ఉండేవాడు. చూస్తున్నాడు సైతాన్, అరే దొరికేవరా, దొరికేవు నువ్వు నాకు,
నువ్వు ఏదైతే బలహీనత కలిగి ఉన్నావో ఆ బలహీనత వైపు చూచి దానిలోనే ముంచుతాడు. చిన్న ధనాపేక్ష ఇస్కరియోతు యూదలో కనిపించింది. ఒకవైపు అద్భుతాలు, ఒకవైపు సూచక్రియలు, యేసు ప్రభువుతో పాటు సువార్త కార్యక్రమాలు, చిన్న దొంగతనం. చిన్నదే. కానుక సంచిలో వచ్చిన కానుక సంచి ఎవరి దగ్గర ఉండేది? ఎవరి దగ్గర ఉండేది? చూసారా మీరు? దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ సంచి ఏ సంచి? ఏ సంచి? కానుకల సంచి ఉండింది ఎవరి దగ్గర? యూదా ఇస్కరియోతు దగ్గరే ఉంది. యేసు ప్రభు కూడా తెలుసు నువ్వు దొంగవరా, నీకు చిన్న బుద్ధి ఉంది, ఆ చిన్న బుద్ధి చాలు, ఆ చిన్న బుద్ధి చాలు బుష్ దూరడానికి. ఇస్కరియోతు యూదా ఒక విధంగా చూస్తే మంచివాడే. పశ్చాత్తాపపడ్డాడు, బాధపడ్డాడు. లాస్ట్కి చివరికి చూడండి, ఏ డబ్బుల గురించి అయితే ఆశపడిన వ్యక్తి ఇస్కరియోతు యూదా అదే 30 నాణాలు తీసుకుని దేవాలయంలో ఇసిరి కొట్టాడు. ఇప్పుడు ఇస్కరియోతు యూదాలో ధనం మీద ఆశ ఉందా? ఉందా? మరి సంచిలో దొంగతనం చేస్తున్నప్పుడు సంచిలో కానుకలు తీస్తూ ఉండేవాడు కదా, మరి అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు పోయింది? పశ్చాత్తాపడడం వల్ల పోయిందా? పశ్చాత్తాపడి కానుకలు ఇసిరేసాడా? కానుకలు ఇసిరేసి పశ్చాత్తాపడ్డా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్క చిన్న బలహీనత ఉంది. అందుకే మనం చూడాలి, దేవుని వాక్యానికి ఇది వ్యతిరేకమని మీకు అనిపిస్తే దాన్ని విడిచిపెట్టాల్సిందే. మనకి మన మనస్సుకు బాగా తెలుసు ఇది దేవునికి వ్యతిరేకమైనది, దేవుని యొక్క వాక్యం దీనికి ఒప్పుకోదు అని తెలిస్తే దానిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా దాన్ని పెట్టుకుంటూ ఉంటే అపవాది దాన్ని ఉపయోగించి నీ మైండ్ మీద పనిచేసి నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ చిన్న దొంగతనము ధనాపేక్ష ఇస్కరియోతు యూదాలో ఉండిపోయింది. యేసు ప్రభు ఇంకోసారి చెప్పాడు, మీరు 12 సింహాసనాల మీద కూర్చుండి ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీర్చబోతున్నారు, నా రాజ్యంలో గొప్పవారిగా ఉండబోతున్నారు, మీకు దెయ్యములు వెళ్ళగొట్టే అధికారాన్ని ఇస్తున్నాను, స్వస్థత పొందించే అధికారాన్ని ఇస్తున్నాను, అన్నిటినీ ఇస్తున్నానని చెప్పినటువంటి యేసు ప్రభు ఇస్కరియోతు యూదా కూడా ఇచ్చాడు. అపోస్తులత్వం అని ఇచ్చాడు. ఎన్నున్నాయి తెలుసా ఇస్కరియోతు యూదాలో? ఇస్కరియోతు యూదాకి అపోస్తులత్వం ఉంది, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం ఉంది, యేసు ప్రభువుతో ఉండే భాగ్యం ఉంది, కానుక సంచే ఉంది, అన్నీ ఉన్నాయి. మంచి మనస్సు గలవాడే, లేకపోతే ఎలా పశ్చాత్తాపడతాడు? మంచి మనస్సు గలవాడే, లేకపోతే దేవాలయంలో ఎలాగూ ఆ వెండి నాణాలు ఇసురుతాడు? మంచి మనస్సు గలవాడే, తాను చేసింది తప్పని గ్రహించాడు. మంచి మనస్సు గలవాడే వెళ్ళి మీకు ఒక నమస్కారం రా బాబు, నేను చేసింది తప్పని చెప్పి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చెప్పాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి మనస్సు గలవాడు? కానీ అతనిలో ఉన్న చిన్న బలహీనత అతనికి తెలిసినప్పటికీ దాన్ని విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు. సరిగ్గా ఇదే జరుగుతుంది మన జీవితాల్లో కూడా. గుర్తుపెట్టుకోండి, అపవాది అక్కడే పట్టుకుంటాడు, అక్కడ పట్టుకొని ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 26, 27 వచనాలు చదవండి.
అందుకు యేసు నేనొక ముక్క ముంచి నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చెయ్యమని వానితో చెప్పగా దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గర ఆ రోజు రాత్రి, ఆయన అప్పగించబోతున్నటువంటి రాత్రి, యేసు ప్రభు రొట్టె విరుస్తున్నాడు. ఇది నా శరీరం, ఇదిగో ఈ ద్రాక్షరసం నా రక్తం అని చెప్పి వారికి బోధిస్తూ, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. అందరూ ఎవరు ప్రభువా? నేనా పేతురు గారైన ఎవరు ప్రభువా అని సైక్ కూడా చేశాడు. ఇస్కరియోతు కూడా అందరూ అడిగితే నేను కూడా బాగోదు కనుక ఎవరు ప్రభువా అంటే, ఇగో నేను ఎవడైతే ఈ రొట్టెను ఈ ద్రాక్షరసంలో ఇలా ముంచి ఇస్తానో వాడే నన్ను అప్పగించబోతున్నాడని చెప్పేశాడు. అని చెప్పి ఆ ముక్కను ముంచి ఇస్కరియోతు యోధాకు యేసు ప్రభు అప్పగించాడు. ఆ ముక్క వాడు తీసుకోగానే సాతాను వానిలో ప్రవేశించింది. జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాం. సాతాను ఒక వ్యక్తిలో ప్రవేశించడానికి ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? మనం అందుకే మాట్లాడుకున్నాం, అననీయ సప్పీర దంపతులు మంచి వాళ్ళుగా కనిపిస్తున్నారు. ఇస్కరియోతు యూదా కూడా మంచివాడిగానే కనిపిస్తున్నాడు. కానీ వారి జీవితంలో సాతాను ప్రవేశించడానికి, సాతాను యొక్క కుయుక్తులు తంత్రములు వారి జీవితంలో నెరవేర్చబడ్డానికి వారు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ ముక్క తిన్నాడో సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడు. జాగ్రత్తగా చూస్తే ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించాడు. యేసు ప్రభువుని ప్రధాన యాజకులకి అప్పచెప్పాడు. సాతాను వెళ్ళిపోయాడు గనకే పశ్చాత్తాపడ్డాడు, వెళ్ళిపోయాడు గనకే బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు గనకే ఆ 30 నాణాలు దేవాలయంలో ఇసిరివేశాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? పట్టుకుంటాడు, ప్రేరేపిస్తాడు, చేయిస్తాడు, వదిలేస్తాడు. ఆ క్షణంలో వ్యక్తులు ఏం చేస్తారో వారి మనస్సుకు కూడా కొన్నిసార్లు దొరకదు. ముందు వాడు ప్రవేశించకుండానే చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలా చూస్తాం? అది ఎలా చూస్తామో తెలుసా? మనల్ని మనం పరీక్షించుకోవాలి, మనలో మనం చూసుకోవాలి. వాడు దూరడానికి అవకాశం ఇస్తున్నటువంటి విషయాల్ని చూడాలి. ఏం పర్లేదులంటే పర్వాలేదు, ఏం పర్వాలేదంటే పర్వాలేదు. కానీ వాడు దూరుతాడు, కొన్ని చేయిస్తాడు, ఆ తర్వాత విడిచిపెట్టేస్తాడు. ఇప్పుడు అననీయ సప్పీరాలు చచ్చిపోయారా? చచ్చిపోతే వాడితో పాటు సైతం చచ్చిపోడు. అబద్ధమాడినంత వరకు ఉంటాడు. నాకు తెలియదురా నువ్వే చచ్చావని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. భార్య మరలా చర్చకొచ్చి పేతురు గారితో మాట్లాడినంత వరకు భార్యను కూడా ప్రేరేపించాడు, ఆ తర్వాత విడిచిపెట్టేశాడు. యేసు ప్రభువుని
ఇస్కరియోత అప్పగించినంత వరకు ఇస్కరియోతు యూదాను ప్రేరేపించాడు. యేసు ప్రభువును అప్పగించిన తర్వాత వెళ్ళిపోయాడు. కానీ దాని పర్యవసానాలు, దాని యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి. మనమే అనుభవించాలి. ఇస్కరియోతు యూదా సాతానును జీవితంలో అనుమతించడం వల్ల చేసిన పొరపాటు వలన ఏం జరిగిందో తెలుసా? 1, అపోస్తలుడు అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. పరలోకంలో దేవాలయం ఉంది, పరలోక పట్టణం ఒకటి ఉంది, ఉందా? దానికి 12 పునాదులు ఉన్నాయి. ఆ 12 పునాదుల మీద 12 అపోస్తల పేర్లు ఉన్నాయి. దానిలో ఒక పునాది మీద ఇస్కరియోతు యూదా అని రాయబడాలి. పేరు డిలీట్ అయిపోయింది. పోయిందా? పోయిందా? అపోస్తలత్వం పోయిందా? విమర్శ దినములో 12 సింహాసనాల మీద కూర్చుంటారు మీరు కూడా అని చెప్పారు 12 మంది శిష్యులతో యేసు ప్రభువు. కూర్చిపోయిందా? పోయిందా? పోయింది కదా. అధికారం పోయిందా? మహిమ పోయిందా? పరలోక రాజ్యం పోయిందా? పోయింది. పోయింది. చివరికి ఉరు పెట్టుకొని వెళ్ళి చచ్చిపోయాడు. ప్రాణం పోయిందా? ఏం సాధించారు? ప్రాణం పోయింది, అపోస్తలత్వం పోయింది, విమర్శించే అధికారం పోయింది, పరలోక రాజ్యం పోయింది, దేవుని మహిమ పోగొట్టుకున్నాడు. 30 నాణేలకి ఇన్ని పోగొట్టుకోవాలా? సంచిలో డబ్బులు దొంగలించడం వల్ల ఎప్పుడైనా ఇవన్నీ పోయావా? సంచిలో కానుకలు దొంగలించినప్పుడు ఇది పోలేదు. యేసు ప్రభువును అప్పగించిన 30 వెండి నాణాలకి ఇవి పోయాయి. బుద్ధి మార్చుకోవాలి. మనకు తెలుసు మన బలహీనతలు. ఆ బలహీనతలు మార్చుకుంటే సాతాను మనలను ప్రేరేపించకుండా చూసుకోగలుగుతాం. అది మనం విడిచిపెట్టి ఆ ఏమీ కాదులే అనుకుంటే, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేశాను నేను, చూసుకోండి మీరే. ఎన్ని పోగొట్టుకుంటారో తెలియదు, దేవుని తీర్పులో ఎన్నెన్ని విషయాలు వస్తాయో కూడా తెలియదు. అననీయ సప్పీరాలకు అసలు తెలియదు, నేను దేవుని శోధిస్తానన్న విషయం అసలు తెలియదు. అంత నాలెడ్జ్ కూడా లేదు, అంత అవగాహన కూడా లేదు అననీయ సప్పీరాలకు. పోయేవి. వాళ్ళు చూడండి, పొలం పోయింది, డబ్బులు, నాకు తెలుసు ఆ డబ్బులు దేవుని సేవలో ఉపయోగించారో లేదో కూడా తెలియదు మనకి. అవునా? ఈ చచ్చిపోయిన వాళ్ళు తెచ్చినవన్నీ తీసుకుని వచ్చి వండుకొనరా అని అంటాడా పేతురు? అంటాడా? ఆ 30 వెండి నాణాలు అసలు దేవుని కానుకలు పెట్టెలో వేయడానికి కూడా లేదు అని చెప్పి ఒక పొలం కొన్నారట. మళ్ళీ ఇక్కడ పొలం కొన్నారు వీళ్ళు, పరదేశులను పాతి పెట్టడానికి పొలం కొన్నారు. ఎవరు డబ్బులు ఇవి? ఇస్కరియోతు యూదా గారు సంపాదించిన 30 వెండి నాణాలతో ఒక పొలం కొన్నారు. ఒక 5 సెంట్లు కొన్నట్టున్నారు. విదేశీయులు ఎవరైనా వచ్చి చచ్చిపోతే వాళ్ళని పాతి పెట్టడానికి పొలం ఉపయోగించారట. దేవుని కానుక పెట్టెలో వేయడానికి కూడా యోగ్యత లేనటువంటి 30 వెండి నాణాలు. ఆలోచన చెయ్యాలి. అననీయ సప్పీరు ఏం సాధించారు? ఆ ఇంటి దగ్గర డబ్బులు ఉండిపోయి ఉంటాయి, అంతేనా? ఇద్దరు చచ్చిపోయారు, కొంత డబ్బు దాచుకున్నారు కదా, ఆ డబ్బులు ఇప్పుడు ఎవరు తింటారు? ఎవరు తింటారు? ఎవరు తింటారు? పిల్లలు ఉంటే పిల్లలు తింటారు. మరి ఇప్పుడు వాళ్ళ సన్ను అండ్ డాక్టర్ కూడా రావాలి ఒకళ్ళు ఉంటే చర్చికి, వాళ్ళు కూడా యాక్చువల్గా చనిపోవాలి. అవునా? ఇద్దరే ఉన్నట్టున్నారు, పొలం అమ్మేశారు. అవునా? ఇప్పుడు అననీయ సప్పీరాలు సాధించింది ఏంటి, పోగొట్టుకున్నది ఏంటి చెప్పండి? చావు. అవునా? మరణించారు. ఇంటి దగ్గర డబ్బులు పోయాయి.
ఇక్కడ దేవుని సేవకి కొంత డబ్బు ఇచ్చారు, అది దేవుని సేవ కూడా ఉపయోగించడం లేదో కూడా తెలియదు. అవునా? దేవుణ్ణి శోధించారని పేరు ఉంది, దేవునితో అబద్ధమాడారనే నేరం వారి మీద మోపబడింది. ఇప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్పండి. దేహముతో జరిగించిన ప్రతి వాటి గురించి మనము లెక్క అప్పగించవలసి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవునా? ఈ భూమి మీద మనం ఈ దేహముతో చేసిన ప్రతి దాని గురించి దేవుడి దగ్గర లెక్క అప్పచెప్పాలని ఉంది కదా. ఇప్పుడు అపొస్తలుడైన పేతురు గారు మూడు నేరాల్ని ఇక్కడ మోపడం చూస్తున్నాం. దేవునితో అబద్ధమాడారు అని ఒకటి వచ్చింది, ప్రభువుని శోధించారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. ఈ 3 నేరాలు ఉన్నాయి. నాకు ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి, ఆలోచించాయి. ఈ 3 నేరాలు ఏవైతే ఇక్కడ మోపబడ్డాయో, రేపొద్దున్న పునరుత్థానం జరిగిన తర్వాత ఈ 3 నేరాలు అక్కడ విచారించబడతాయా, విచారించబడవా? పడతాయా లేదా? చచ్చిపోతే సమస్య తీరిపోతుందా? అబద్ధలుగా ఇవన్నీ అంటించుకోవడం, ప్రయాణించడం జీవితానికి అవసరమా? వాడు మనకు తెలియకుండానే మనము చేసే ప్రతి దేవుని అతిక్రమములో వాడు ఎన్నో విషయాల్ని వెనక నుంచి జోడిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క నియమాలు కానీ, దేవుని యొక్క న్యాయము కానీ మన ఊహకు అందదు. అపవాది యొక్క తంత్రాలు కూడా మనకు అందవు. అంతా జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది, ఇలా జరిగిపోయిందా, ఏం ప్రయోజనం? దానికి ఒకటే ఒక పరిష్కారం, మనల్ని మనము పరిశీలించుకోవడం. ఏదైనా ఉంటే, దేవుని వాక్య విరోధమైన ఏదైనా ఉంటే, ఒకవేళ అపవాది వచ్చి ఈ పాయింట్లో నన్ను ఎక్కడైనా ఇరుకిస్తాడేమో అని జాగ్రత్త పడడం. మనం ఏం చెయ్యాలి? మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనకు తెలియకుండానే అపవాది చేసే పని మనకు చాలా నష్టాల్ని కలిగిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా వచ్చినటువంటి మనము ప్రతి విషయంలో మెలకువగా ఉండేటట్లుగా మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, నీ పాదములకు వందనాలు. సాతాను యొక్క తంత్రముల నుంచి మేము మెలకువగలిగి ప్రార్థనతో మమ్మల్ని మేము పరిశీలించుకునే కృప మాకు దయచేయండి ప్రభు. ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభు, మాకు అర్థం కానివి. ఈ వాక్యములో ఉన్న సత్యములను మా హృదయమందు ముద్రింప చేయండి ప్రభు. నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.